నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి ద స్పెషల్ మామ్ వ్లాగ్స్. సో, ఈరోజు ఏంటంటే నేను వ్లాగ్ చేయబోతున్నాను. ఈరోజు తేజస్ లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అండి. అంటే బచ్‌పన్ స్కూల్ తనకి ఈరోజు లాస్ట్ డే అండ్ లాస్ట్ ఎగ్జామ్ కూడా. సో, నేను లాంగ్ వీడియోస్ చేయకపోవడానికి కారణం ఇదే అండి. ఏంటంటే తనకి ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి నేను లాంగ్ వీడియోస్ అనేవి చేయలేకపోతున్నాను. అందుకే అట్‌లీస్ట్ షార్ట్‌లో అయినా మీకు కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని షార్ట్స్ పెడుతున్నాను. సో, ఇదండి ఈరోజు వ్లాగ్ అనేది నా ఒక చిన్ని ప్రపంచం అన్నమాట. ఇది నా కిచెన్ అన్నమాట. చిన్న కిచెన్. మళ్ళా చాలా మంది మామ్స్‌కి డే స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచే కాబట్టి. సో, నా డేట్ కూడా యాజ్ యూజువల్. సో, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను హాట్ వాటర్ తీసుకుంటానండి. ఈరోజు ఈ వ్లాగ్‌లో నేను తేజస్ డే ఎలా ఉండబోతుంది టిల్ ఈవినింగ్ నైట్ రొటీన్‌కి నేను సెపరేట్ వీడియో చేస్తాను. మార్నింగ్ డే ఎలా ఉండబోతుంది అండ్ ఇప్పుడు తనకి స్కూల్ హాఫ్ డేస్ కాబట్టి తన స్కూలింగ్ తర్వాత తన ఏం చేస్తాడు? యాక్టివిటీస్ ఏమైనా చేయిస్తానా? తేజస్ డే నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది ఈ యొక్క వీడియోలో నేను చూపించబోతున్నాను. ఈ వ్లాగ్ చేయడానికి మెయిన్ కారణం కొంతమంది పేరెంట్స్ అడిగారు. మేడం మీరు మీ డే ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఎలా మీరు షెడ్యూల్ చేసుకుంటారు? అసలు ఎలా ఏం యాక్టివిటీస్ చేయిస్తారు తేజస్‌తో? తన డే ఎలా ఉంటుంది అని ఒక వ్లాగ్ చేయండి. ఒక వీడియో పెట్టండి అని అన్నారు. కాబట్టి ఇది చేస్తున్నా ఈరోజు. ఈ వ్లాగ్ అనేది చాలా రాగా ఉండబోతుంది. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మధ్య మధ్యలో మీకు గంట సౌండ్ వినిపిస్తది. ఎందుకంటే మా ఇంటి పక్కనే గుడి ఉంది కాబట్టి. సో, ఇగ్నోర్ థాట్. ఇంకా తేజస్ లేవలేదండి. తను లేచిన తర్వాత నాకు నిజంగా డే స్టార్ట్ అవుతది యాక్చువల్‌గా చెప్పాలంటే. ఆబ్వియస్‌గా తను మార్నింగ్ లేచి ఆ బ్రషింగ్ అవన్నీ ఇష్యూస్ తనకి స్టిల్ ఉన్నాయి. పూర్తిగా పోలేదు. సమ్‌టైమ్స్ బానే తనే చేసుకుంటాడు. సమ్‌టైమ్స్ తను చేసుకోడు. సో, ఇప్పుడు అవన్నీ ఉంటాయి. తను లేచిన తర్వాత ఒక గంట మాత్రం నాకు నా నా పేషెన్స్ అనేది ఇక్కడుంటుందండి. ఈ అప్‌లో ఉంటదనమాట. ఇక్కడుంటదనమాట. ఎందుకంటే నేనే 5'9" నా పేషెన్స్ ఇక్కడ పెట్టుకుంటాను నేను. పైకి పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ టైంలో పేషెన్స్ లూజ్ అవ్వకూడదని చాలా కంట్రోల్‌గా ఉంటాను నేను. అండ్ నాకు తెలిసి ఇది చాలా మంది పేరెంట్స్ ఫేస్ అవుతుంటారు. ఎర్లీ మార్నింగ్ పిల్లలతో ఎలా అనేది అది చాలా మంది పేరెంట్స్ ఫేస్ అవుతుంటారు. వాళ్ళ ఒక టాంట్రమ్ అనేది మార్నింగే స్టార్ట్ అవుతది. అదే తేజస్ తనకు తనే చేసుకుంటాడు. చాలా బాగా ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు చాలా చిరాకుగా ఉంటాడు. నన్ను జస్ట్ ఆ బ్రషింగ్, స్నానం అక్కడి వరకే కొంచెం చికాకు పెడతాడు. ఆ తర్వాత తను మళ్ళీ నార్మల్ అయిపోతాడనమాట. సో, ఈ వ్లాగ్ అనేది తనతో ఫస్ట్ వ్లాగ్ అవుతుందండి మన ఛానెల్‌లో. ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ అంతా నేను చాలా వరకు పేరెంట్స్‌కి హెల్ప్ అయ్యే టిప్స్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అంటే మైన్యూట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. చిన్న చిన్న యూజ్‌ఫుల్ టిప్సే గాని చాలా వరకు మీకు హెల్ప్ అవుతుందండి. సో, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వ్లాగ్ అనేది మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అవ్వబోతుంది కాబట్టి నా అండ్ తేజస్ ఫేవరెట్ వెంకటేశ్వర స్వామిని చూపిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే పేరెంట్స్ మీకు ఈ వీడియోలో ఒక స్పెషల్ కిడ్ని ఎలా రేస్ చేయాలి, ఆల్సో ప్రతి ఒక్క కోణంలో చిన్న చిన్న పాయింట్స్ని నేను డిస్కస్ చేస్తూ ఆ ఒక చిన్న పాయింట్స్ని మనం పేరెంట్గా ఎలా మిస్ అవుట్ అవుతాం మన డైలీ లైఫ్లో అనేది డిస్కస్ చేస్తూ చెప్తూ ఉంటాను. సో ప్లీజ్ వీడియోని స్కిప్ కాకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పేరెంట్గా మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఒక కిడ్ డే ఎలా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్లీ మనం ఒక డేని ఏ ఫుడ్తో స్టార్ట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను యూజువల్లీ ప్రిపేర్ చేస్తాను, కానీ ఈ వీడియోలో నేను అది షేర్ చేయట్లేదు ఎందుకంటే ఆ రోజు నేను ఇవ్వలేదు తనకి. డిటాక్స్ డ్రింక్ అనేది నేను ఆల్టర్నేటివ్ డేస్లో ఇస్తాను. సో ఈరోజు తనకి పెసరట్టు అంటే గ్రీన్ మూంగ్ దాల్ పెసరట్టు ఇస్తున్నాను విత్ కోకోనట్ చట్నీ అండి. సో గ్రీన్ మూంగ్ దాల్ పెసరట్టు అండ్ కోకోనట్ చట్నీ రెండు రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ప్రోటీన్ అండి. దానికి తోడు ఎప్పుడు కూడా పేరెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కిడ్ డే అనేది ఫోలైట్ అంటే ఫోలిక్ యాసిడ్ ఉన్న ఫుడ్ కంటెంట్తో స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఆల్కలైన్ అంటే వాళ్ళ ఒక గట్లో ఇష్యూస్ డెఫినెట్గా ఉంటాయండి స్పెషల్ కిడ్స్కి. సో గట్ ఇష్యూస్ అనేవి ఉన్నప్పుడు ఆల్కలైన్ ఫామ్ అయ్యేవి, ఎక్కువ అసిడిక్ ఫామ్ అయ్యే ఫుడ్ మాత్రం ఇవ్వకండి. కాబట్టి ఇప్పుడు మనకి గ్రీన్ మూంగ్ దాల్ పెసరెట్ అనేది గ్యాస్ అని అంటారు, బట్ యూజువలీ ఇట్ ఇస్ రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ వోంట్
క్రియేట్ దట్ గ్యాస్. ఒకవేళ అది యాసిడిక్ అయినా కూడా మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాము మన చట్నీస్తోని. అండ్ బీట్రూట్ అని నేను ఎందుకు వేసానంటే ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ అండి, విచ్ విల్ వర్క్ లైక్ మ్యాజిక్ టు దోస్ యాసిడిక్ ఫార్మేషన్ ఇన్ దర్ గట్. మీ యొక్క కిడ్ డెవలప్మెంట్కి అంటే ఓవరాల్ డెవలప్మెంట్కి ఫోలైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యూజువల్గా ఫోలిక్ యాసిడ్స్ మనకి ప్రెగ్నెన్సీలో ఇస్తారు ప్రెగ్నెంట్ లేడీస్కి, ఎందుకంటే అదొక బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్కి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ నేను తేజస్ స్నాక్ బాక్స్ రెడీ చేస్తున్నానండి. ఇందులో నేను తనకు ఒక చిట్టి బనానా అండ్ ఒక నువ్వులు అలసి పెడుతున్నాను. ఇది ఏంటంటే తన ఒక మెగ్నీషియం, పొటాషియం అండ్ ఐరన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది స్నాక్ ద్వారా. అయితే తను ఎప్పుడు ఇలాంటి స్నాకే తీసుకోడు, కొన్నిసార్లు జంక్ కూడా ఇస్తాను. సో దట్స్ కంప్లీట్లీ ఓకే. ఇది ఇక్కడ తను సెకండ్ ట్రిప్ నిద్రపోతున్నాడు అండి. బెడ్ నుంచి వచ్చి అలా సోఫా మీద పడుకుంటాడు కొంతసేపు. సో ఎవ్రీ మార్నింగ్ మనకి కిడ్తో ఆ డే అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ యొక్క స్టార్టింగ్ 15 minutes వాళ్ళతో ఆ కన్వర్సేషన్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడు కూడా కామ్గా స్టార్ట్ చేయండి డే. స్విమ్మింగ్ పూల్కి వెళ్దామా? రాగానే తేజస్ డాడీ స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం, ఓకేనా? ఓకేనా? సో అలా దానికి రెడీ చేశాక నేను దానికి ఫీడ్ చేస్తానండి. ఎందుకంటే మార్నింగ్ అనేవి చాలా హరీబరీగా ఉంటాయి కాబట్టి మోస్ట్లీ నేనే ఫీడ్ చేస్తాను తనకి. అండ్ బై వాక్ తనకి స్కూల్ తీసుకెళ్తాను, ఏదైనా హరీగా ఉంటేనే తప్పించి. అండ్ వాక్ ఎందుకంటే వాకింగ్ అనేది కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాకింగ్ ఈజ్ ఆల్సో అ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, వాళ్ళకి అది ఉండాలని వాకింగ్ అనేది కంపల్సరీ చేయిస్తాను. ఆఫ్టర్ దాట్ నేను లంచ్ ప్రిపరేషన్ చేసుకుంటాను. కానీ పర్టికులర్గా ఫుడ్ గురించి నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు నేను మార్నింగ్ స్టార్ట్ చేశాను ఫోలిక్ యాసిడ్తో అండ్ పొటాషియం, మెగ్నీషియం అండ్ బేసిక్ మినరల్స్ మనకి అందేలా చూశాను. ఇప్పుడు నేను లంచ్లో తనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు ఒక కిడ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. అందులో ఫిష్ ఇస్ ద గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండి. అఫ్కోర్స్ మనకి నట్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అయితే నాన్ వెజిటేరియన్స్ అండ్ వెజిటేరియన్స్కి ఇష్యూ ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ టేక్ ఇట్ అండి. ఈవెన్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. ఫిష్ ఆయిల్ గురించి కూడా నేను ఫర్దర్గా వీడియోస్లో మాట్లాడతాను. సో ఆఫ్టర్ స్కూల్ కన్వర్సేషన్ అనేది ఒకటి డెఫినెట్గా తేజస్ ఒక డే స్కెడ్యూల్లోని పెడతాను. ఇలా ఇంటరాక్షన్ అండ్ కన్వర్సేషన్ ఖచ్చితంగా ఇలా అవుట్ సైడర్ అంటే ఇంట్లో వాళ్ళు కాకుండా ఎవరైనా షాప్ కీపర్ ఆర్ సమ్ అదర్ పర్సన్, ర్యాండమ్ పర్సన్ ఇలా ఒక కన్వర్సేషన్ అని ఖచ్చితంగా పెడతానండి. తనకి ఉండేలా చూసుకుంటాను ఈ యొక్క పార్ట్ తన డేలో. ఈ యొక్క సోషల్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క నువ్వు ఏం కావాలో చూసుకోండి. ఏంటి తేజస్, మళ్ళీ చెప్పు. డాడీ ఎక్కడ ఉన్నారు? ఏం కావాలి? డాడీ కోపడతారు. షాప్కి వెళ్ళారు. సో ఇది ఆఫ్టర్ స్కూల్ రా కన్వర్సేషన్ అండి. తను ఇంకా నౌన్స్, వర్బ్స్, ఇంకా స్త్రీలింగ్, పుల్లింగ్ అని ఉంటుంది కదా మనకి. సో ఇవన్నీ తను ఇంకా నేర్చుకుంటున్నాడు. అంటే తను చాలా వరకు వచ్చాయి, బట్ స్టిల్ తన లాంగ్వేజ్ డెవలప్మెంట్లో తను అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతాడు. సో దాన్ని కరెక్ట్ చేస్తూ వెళ్తుంటాను నేను కూడా. సో అది అయిన తర్వాత డెఫినెట్గా మీ కిడ్కి మీరు సెల్ఫ్ ప్లే టైం అంటే తన ఒక ఇష్టమైన ప్లే టైం అనేది ఇవ్వండి. లెట్ దెమ్ ప్లే సెల్ఫ్. ఎందుకంటే ఇక్కడ తనకి ఏంటంటే మీరు చూస్తున్నట్టు తనకి వెంకటేశ్వర స్వామి అంటే తనకి ఆ అలంకరణం, అభిషేకం చేయడం అలా చాలా చాలా ఉంటాయి. తనకి చాలా ఇష్టం కాబట్టి సో అలా నేను తన లంచ్ కూడా తినిపించేస్తాను తన ఈ ఆటలో ఉన్నప్పుడే. అలాగా అయితే నేను అనుకోవచ్చు ఇంకా తేజస్కి సెల్ఫ్ ఫీడింగ్ రాలేదా? సెల్ఫ్ ఫీడింగ్ తనకి ఉంది. నేనే తనకి ఇంకా కొంచెం టైం ఇస్తున్నాను. తను చేసుకుంటాడు తన ఓన్గాని.
ఆఫ్టర్ తన ఒక సెల్ఫ్ ప్లే అండ్ మన ఒక లంచ్ తినిపించడం అంతా అయిపోయిన తర్వాత తనతో తన ఒక వర్క్ షీట్స్ ఉంటాయండి. వర్క్ షీట్స్ అంటే నేను కొన్ని చేస్తాను ఓన్గానే ఇంట్లోనే, నేను కొన్ని వర్క్ షీట్స్ తనకి చేస్తాను. ఇక్కడేమో తనకి వాళ్ళు స్కూల్లో ఇస్తారు, ఆ వర్క్ షీట్స్ కంప్లీట్ చేయిస్తున్నాను. తేజస్ and write an egg. It's a umbrella. An umbrella. Yes, right. And right. What is this? This is the dog. Yes, right. Right. This is T-H. తనకి డేకి నేను అట్లీస్ట్ 3 సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలాగా, అంటే 3 సబ్జెక్ట్స్ ఏదైనా 3 సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, ఇక్కడ మీరు చూస్తే ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ తెలుగు, ఇవి జస్ట్ తనకి తన ఒక హాఫ్ అన్ అవర్ లాగా ఈ సబ్జెక్ట్ తనకి నేను వర్క్ షీట్స్ ఇస్తాను. 96. very good. 4, 9, 7. Or 98. 4. చాలామంది పేరెంట్స్ అడిగింది ఏంటంటే తేజస్ బేసిక్ మ్యాథ్ చేయగలడా అని అడిగారు. ఎస్ అండి, తను నంబర్స్, నేమ్స్, అండ్ నంబర్స్ అనేవి 500 వరకు తను రాయగలడు. అండ్ తెలుగు కూడా తను రాయగలడండి. గుణింతాల వరకు తను నేర్చుకున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఒక అకాడమిక్ బేస్ పరంగా తను నేర్చుకుంటాడు. సో ఆఫ్టర్ ఒక స్టడీ టైం తను ఒక చిన్న న్యాప్ తీసుకుంటాడు, బికాస్ దీస్ ఆర్ హాఫ్ డేస్ కాబట్టి. సో ఈ హాఫ్ డేస్ ఉన్నప్పుడు తనకి ఒక న్యాప్ టైం అనేది ఖచ్చితంగా ఇస్తాను. తను లేచాక తన ఒక కొత్త అబ్సెషన్ అనుకోండి, ఇది రూబిక్స్తోనే ఆడుకుంటున్నాడు ఈ మధ్య. బట్ నేను కూడా జస్ట్ తనకి ఫ్రీ ప్లే లాగా ఇస్తున్నా, ఏ రూల్స్ లేకుండా. జస్ట్ తనకి నేర్పించట్లేదు, బస్ నేర్చుకుంటాడు. అండ్ ఆఫ్టర్ దాన్ తనకి మిల్క్ టైం ఉంటుంది. మిల్క్ అండ్ తన ఒక బిస్కెట్ ఆర్ సమ్ స్నాక్ ఇస్తాను. అండ్ ఇక్కడ నేను తనకే ఇస్తాను, సెల్ఫ్ సర్వ్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. ఎందుకంటే అలా కిచెన్ నుంచి హాల్లో తన ఒక సిట్టింగ్ ఏరియా వరకు వచ్చే వరకు తను బ్యాలెన్స్ చేస్తూ తీసుకొస్తాడు. ఇక్కడ తనకి స్క్రీన్ టైం కూడా ఇస్తానండి, తనకు ఒక మిల్క్ టైంతో పాటు. అదే తను అక్కడ అడుగుతున్నాడు. ఆఫ్టర్ ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్, ఇట్ డిపెండ్స్, స్క్రీన్ టైం ఇచ్చిన తర్వాత తను తన ఒక స్కేటింగ్ క్లాసెస్కి వెళ్తాడు. ఎస్ అండి, ఇది నేను తన డేలో ఉండేలాగా చూసుకుంటాను. కాబట్టి ఇది నేను స్కిల్ ట్రైనింగ్, అంటే ఒక కొత్త స్కిల్ లెర్నింగ్ కింద పెట్టుకున్నాను. తన ఒక డేలో ఏదో ఒక స్కిల్ని తను నేర్చుకోవాలి. సో ఇలా నేను తన ఒక ఓవరాల్ డేని ఇలా స్కెడ్యూల్ చేసుకుంటాను. అంటే ఇందులో పెద్ద ప్లానింగ్ మీకు ఏమి అనిపించకపోవచ్చు, కానీ చిన్న అబ్జర్వేషన్స్ ఒకవేళ మీరు చూసుంటే తన ఒక ఫుడ్ నుంచి స్టార్ట్ చేసి తన ఒక స్కిల్ లెర్నింగ్ వరకు ఉంటుంది తన ఒక డే. అండ్ అఫ్కోర్స్ ఈవినింగ్ రొటీన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ ఇన్ ద సెన్స్ అందులో కొన్ని కామింగ్ యాక్టివిటీస్ అనేవి నేను ఇంక్లూడ్ చేస్తాను తన డేలో. సో ఇవన్నీ ఏంటంటే తనకి బూస్టప్ ఇచ్చే యాక్టివిటీస్ అన్నమాట. అండ్ ఫుడ్తో నేను స్టార్ట్ చేశాను కాబట్టి డేని ఎండ్ కూడా, అంటే డే ఎండ్ తన నైట్ కూడా నేను ఫుడ్తోనే కంప్లీట్ చేస్తాను. అది ప్రాపర్ ఫుడ్, అది నేను ప్రాపర్గా ఒక నైట్ వ్లాగ్లోని మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఒక చిన్న రీక్యాప్, డే రొటీన్లోని నేను ఏం చేశాను, ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ పేరెంట్గా మీరు మీ పిల్లలతో చేయాల్సినవి ఏంటనేది ఒక చిన్న రీక్యాప్ చెప్పుకుంటానండి. ఫస్ట్ అనేది ఫుడ్తో స్టార్ట్ చేశాను. ఫుడ్లోని కంపల్సరీ మీ కిడ్ డే అనేది ఫోలైట్ అంటే ఫోలిక్ యాసిడ్తో స్టార్ట్ అయ్యేలా చూసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే మీ యొక్క కిడ్ లైఫ్లోని ఫస్ట్ 15 అంటే డేకి ఆ ఫస్ట్ 15 minutes అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మీరు ఎఫర్మేషన్స్ చెప్పుకుంటారా లేదా జస్ట్ కడ్లింగ్లోనే మీ ఒక కన్వర్జేషన్, చిన్న షార్ట్ కన్వర్జేషన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఒక డే మొత్తం కామ్గా అండ్ కూల్గా వెళ్ళడానికి. అండ్ ఆల్సో ఫుడ్ అండ్ 15 minutes ఒక కన్వర్జేషన్ తర్వాత మీరు వాళ్ళకు ఒక సెల్ఫ్ ప్లే అండ్ ఫ్రీ ప్లే టైం అనేది ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళకి కన్వర్సేషన్ టైం విత్ అదర్స్,
అంటే ఒక అవుట్ సైడర్తో ఉన్న ఒక కన్వర్సేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఇంటరాక్షన్ టైం అనేది కన్వర్సేషన్ టైం అనేది ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ ఆల్సో ఆఫ్టర్ దాట్ యూ కెన్ గివ్ ఒక స్కిల్ లెర్నింగ్ టైం అనేది డేలో ఉండాలి వాళ్ళకి. సో దట్ వాళ్ళు అందులో ఎంత నేర్చుకుంటారనేది కాదు ఇంపార్టెంట్, బట్ ఆ ఒక రొటీన్, ఆ డిసిప్లిన్ అండ్ అందులో ఫాలోయింగ్, కమాండింగ్ ఎవ్రీథింగ్ అండి. సో ఈ వ్లాగ్ అనేది మీకు హెల్ప్ అయ్యి ఉంటుందని కోరుకుంటూ ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది స్పెషల్.